ఓకే, సోలో గైస్ ఎలా ఉన్నారని చూస్తున్నారు. దిస్ ఇస్ ఎలిసన్, మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఒక కొత్త రోడ్స్టర్ ఇంట్రడ్యూస్ అయిందనమాట ఇండియన్ మార్కెట్లోకి. సో 150cc సెగ్మెంట్లో ఒక మంచి బైక్ని ఇంట్రడ్యూస్ చేశారు, యమహా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు, కొత్త యమహా XSR 155 ఉంది. సో ఈ 150cc మార్కెట్లోకి ఒక రెట్రో బైక్ని, ఒక రోడ్స్టర్ని అలా ఒక కొత్త బ్రీజ్ లాగా ఇంట్రడ్యూస్ చేశారనమాట యమహా వాళ్ళు. అండ్ ఇట్ ఈస్ విన్నింగ్ ఎవ్రీవన్స్ హార్ట్. అండ్ ఈరోజు మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ బైక్ ఎలా ఉంది అండ్ ఎవరెవరికి సూట్ అవుతుంది, పవర్ అండ్ కంఫర్ట్ వైజ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, స్మూత్ స్టార్ట్, స్లో స్టార్ట్, ఇనిషియల్ పుల్ చేసుకోవచ్చు. సేమ్ 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది మనకు. ఓ మ్యాన్, లుక్ ఎట్ దట్ కంట్రోల్, క్రేజీ. బ్రేకింగ్ చూసుకుంటే వెరీ గుడ్, కంట్రోల్ చాలా బాగుంది. అస్సలు చాలా వెయిట్లెస్ ఉంది బైక్ అయితే. ఈజీగా స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు ట్రాఫిక్లో. అమేజింగ్ అమేజింగ్. ఓకే, సస్పెన్షన్ ఇస్ గుడ్. రియర్ సస్పెన్షన్ కొంచెం డౌట్ కొడుతుంది నాకు, సేమ్ అదే MT-15 సస్పెన్షన్ పెట్టారేమో అని. చూసుకోవచ్చు హ్యాండిల్ బార్ కూడా ఫ్లాట్గా ఉంది. సో ఇట్స్ అ గుడ్ కంట్రోల్. అండ్ 5th గేర్లోనే మంచి పుల్ ఉంది. అండ్ 6th గేర్కి వెళ్తే స్మూత్ అని అయిపోతుంది బండి. అండ్ యమహా వాళ్ళు మళ్ళీ అదే పని చేశారు, ఏదైతే నేను కంప్లైంట్ చేస్తుంటానో ఈ బటన్స్ గురించి అదే పని చేశారు. కొత్త MT-15 కూడా ఇది మార్చేశారు, కానీ దీనికి మళ్ళీ అది అప్ అండ్ డౌన్ హార్న్ అండ్ ఇండికేటర్ స్విచ్ పెట్టారు. ఇట్స్ బ్యాడ్. ఫుల్ చేసి చూస్తాను నేను దీని పవర్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇందులో VVA టెక్నాలజీ ఉంటుంది మనకు, చాలా బ్యూటిఫుల్ పవర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇండికేషన్ కూడా వస్తుంది VVA ఆన్ అయిన తర్వాత. లైక్ 7000 RPMకి ఆన్ అవుతుంది అనమాట VVA టెక్నాలజీ. Oh shit. This is beautiful, man. Yamaha did a great job. చూసారా? సో మీకు లుక్స్ కూడా ఉంటాయి. లైక్ రోడ్ ప్రెజెన్స్ బాగుంది దీనిది. ఆల్దో ఇట్ ఈస్ టైనీ, రోడ్ ప్రెజెన్స్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ చాలా మంది చెక్అవుట్ కూడా చేస్తారు. వావ్ మ్యాన్, కార్నరింగ్లో అయితే ఫుల్ మజా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా స్పీడింగ్లోనే ఉన్నాను, బట్ అంత వైబ్రేషన్స్ కానీ ఏంటివి నాకు అనిపించట్లేదు. దిస్ ఈస్ వెరీ వెరీ స్మూత్. సరే, కొత్త డిస్ప్లే ఇస్తున్నారు మనకు యమహా వాళ్ళు. కొత్త డిస్ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. రౌండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది మనకు. దిస్ లుక్స్ వెరీ రెట్రో, దిస్ లుక్స్ వెరీ వింటేజ్, బట్ మోడర్న్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. Yeah, it is one of a kind bike which wins heart. చూసుకోవచ్చు మీరు, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. అండ్ XSR అని మంచి డిజైన్ ఉందన్నమాట. లైక్ ఒక మస్కులర్ బిల్డ్ ఇచ్చారు దీనికి. సో ఇట్ లుక్స్ లెంతీ, ఇట్ లుక్స్ గుడ్, ఇట్ లుక్స్ వెరీ షైనీ. సో ఒకవేళ లాంగ్ డ్రైవ్స్ చేయడానికి మీరు ఈ బైక్ని తీసుకోవాలి అనుకుంటుంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ ఉంది. నాట్ లైక్ MT-15. కంఫర్ట్ యాడ్ చేసి అదే పవర్ని డెలివరీ చేస్తుంది. సో మజా వస్తుంది మీరు హైవేస్ మీద రైడ్ చేసినా కూడా. ఓకే, టర్న్ రేడియస్ కూడా బాగుంది, చూసుకోవచ్చు. ఓ This is going to kill the segment, man.
దిస్ విల్ రూల్. ఇలాంటి రోడ్స్టర్ బైక్స్లో మీకు 150cc వాట్ హ్యాపెన్ మ్యాన్. సో ఇలాంటి రోడ్స్టర్ బైక్స్లో మీకు 150cc అమేజింగ్ బైక్ని ఇంట్రడ్యూస్ చేశారు యమహా వాళ్ళు. వెరీ గుడ్ వర్క్. సో 150cc ఒక రోడ్స్టర్ కోసం వెతుకుతూ అండ్ మీకు బడ్జెట్లో కూడా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ యమహా XSR 155ని కన్సిడర్ చేయొచ్చు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది అండ్ వెయిట్లెస్గా డిజైన్ చేశారనమాట దీన్ని. ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే మీరు ఇక్కడ రౌండ్ LED హెడ్ ల్యాంప్ ఉంటుంది అనమాట అండ్ ఒక DRL కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. నైట్ టైమ్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ రెట్రో ఫినిష్ ఇచ్చారనమాట. మొత్తం ఇక్కడ LED టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారనమాట. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మనకు ఫైబర్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇది మంచి క్వాలిటీలో ఉందన్నమాట మొత్తం. సో మీరు సైడ్ ప్రొఫైల్ మొత్తం చూసుకుంటే చాలా టైనీగా కనిపిస్తుంది అండ్ మంచి రెట్రో ఫినిష్ ఉందన్నమాట మొత్తం. సో ఫ్యూయల్ ట్యాంక్ ప్యానెల్స్ అవన్నీ మంచి క్వాలిటీగా ప్రింటెడ్ ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ కలర్స్ కూడా యూజ్ చేశారు. సో ఇంజన్ ప్లేస్మెంట్ కూడా చూసుకోవచ్చు, మొత్తం ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ ఒక ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక బల్క్ ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు మీరు అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బాగుంది, అంత ఎక్కువగా కూడా లేకుండా మినిమల్గా ఉందన్నమాట. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ రౌండ్ LED టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా యూనిక్గా ఉంది అండ్ LED టర్న్ ఇండికేటర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇందులో. సో ఇక్కడ సీట్ చూసుకుంటే మనకు ప్రీమియం సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అండ్ సీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా ఉందన్నమాట అండ్ ఒక ఫ్లాట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంట్లో మీరు ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ ఒక బెల్ట్ కూడా ఉందన్నమాట దీన్ని మూవ్ చేయాలి అనుకుంటే మీరు. సో ఈ సీట్ కూడా మనకు కొంచెం రెట్రో ఫీల్ ఇస్తుంది. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన దగ్గర ఉన్నది రెడ్ కలర్ అనమాట. దీంట్లో చాలా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది పెయింటింగ్లో అండ్ ఇక్కడ మనకు స్టిక్కరింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రింటింగ్ కూడా ఉందన్నమాట. XSR 155 అని చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ లుక్ వైజ్ అయితే దిస్ ఈస్ వెరీ గుడ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉందన్నమాట ఫ్రంట్ సైడ్. ఇక్కడ సైడ్ ప్యానల్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లాక్ అండ్ రెడ్ స్టిక్కరింగ్స్తో మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ యమహాది మీరు లోగో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగుందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ మీద మనకు XSRది బ్రాండింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ మనకు 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/లీటర్ మైలేజ్ మీరు ఈ బైక్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు లాంగ్ డ్రైవ్స్ చేయాలనుకున్నా కూడా మీకు మైలేజ్ బాగా వస్తుంది అండ్ డైలీ కామెంట్ చేయాలన్నా కూడా మీకు మైలేజ్ బాగా వస్తుంది. సో ఒకవేళ మైలేజ్ మషిన్ కోసం వెతుకుతూ మీరు గుడ్ లుకింగ్ ఉండాలి అండ్ బాగా ఎఫిషియెంట్గా పనిచేయాలి అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. XSR 155లో యమహా వాళ్ళు ఇంకొక 2 వేరియంట్స్ రిలీజ్ చేశారు అనమాట. లైక్ అవన్నీ మీకు ఆర్డర్ బేస్డే ఉంటాయి మ్యాక్సిమం. సో ఒక కెఫే రేసర్ కిట్ ఉంటుంది అండ్ అలాగే స్క్రాంబ్లర్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు. కెఫే రేసర్ అంటే మనకు హ్యాండ్లింగ్ కొంచెం అగ్రెసివ్ వచ్చేస్తుంది అండ్ కెఫే రేసర్ కిట్ అంతా ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది. సో మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ స్క్రాంబ్లర్ వర్షన్లో మీకు హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా మీకు హైట్కి వచ్చేస్తుంది ఇలా. సో మీరు ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట ఆ వర్షన్స్లో. మీరు ఆ 2 వర్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మనకి ఈ వర్షన్స్ ఒకవేళ దొరికితే మనం రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు సేమ్ 155cc లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది అనమాట సింగిల్ సిలిండర్లో. సేమ్ ఇంజన్ మీరు R15 అండ్ MT15లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 18.1 bhp ఆఫ్ పవర్ అండ్ 14.2 Nm ఆఫ్ టార్క్. సో ఇన్షియల్ పుల్ అయితే అమేజింగ్ ఉంటుంది అండ్ లాంగ్ రన్లో మీరు అసలు రైడ్ చేసినట్టే ఫీల్ ఉండదు అనమాట, అంత స్మూత్ ఉంటుంది ఈ ఇంజన్. అలాగే ఇందులో మనకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది ఇందులో. సో ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట యమహా ఇంజన్స్. ఇదే 155cc ఇంజన్లో మనకు VVA అనే ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్ అనే ఒక అమేజింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడైతే 7000 RPM అనేది క్రాస్ అవుతుందో అక్కడ మీకు ఈ VVA ఆన్ అయిపోతుంది. దానివల్ల మీకు అడిషనల్ పుల్ ఉంటుంది, అడిషనల్ పవర్ ఉంటుంది. సో ఇదొక అమేజింగ్ ఇన్వెన్షన్ అనమాట యమహా వాళ్ళు చేసింది. మీకు హైవేస్లో ఇబ్బంది ఉండదు, చాలా బాగా రైడ్ చేయొచ్చు మీరు దీనివల్ల. ఫ్రంట్ సైడ్ మీరు రేడియేటర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు విత్ సింగిల్ ఫ్యాన్ ఉంటుంది అనమాట దీంట్లో. సో లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి మీకు కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా మీకు హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ వీల్స్ చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ రియర్ రెండు పక్కల మనకు 17" అలా వీల్సే ఉంటాయి. సో ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ 17" అలా వీల్ ఉంటుంది అండ్ టైర్ చూసుకుంటే MRF టైర్ ఉంటుంది అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది అనమాట. అలాగే ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 282 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ బైబ్రీ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది అనమాట. సో బ్రేకింగ్ ఈజ్ రియలీ అమేజింగ్ ఇన్ దిస్ బైక్. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా మనకు 17" అలా వీలే ఉంటుంది అండ్ MRF టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు, MRF రేవ్స్ టైర్ ఉంటుంది
అండ్ ఇక్కడ మనం టైర్ సైజ్ చూసుకుంటే 140/70 ఆర్ సెక్షన్ ఉంటుంది అనమాట. సో ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి రెండు మనకు. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ వైబ్రేట్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో డ్యూయల్ ఛానల్ ఏవిస్తో పాటు ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆన్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో అదే మోనోషాక్ అబ్జర్వర్ ఉంది, కాకపోతే దీంట్లో కొంచెం MT-15 కన్నా కొంచెం బాగా పనిచేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ బైక్లో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 810mm సీట్ హైట్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు, నాకంటే చాలా కిందికి ఉంది. అండ్ 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ ఇదైతే చాలా షార్ట్గానే ఫీల్ అవుతుంది నాకు. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ షార్ట్ హైట్ మీకు అంత ఇబ్బంది అయితే ఏముండదు. అండ్ దీని కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 137 kg ఉంటుంది అనమాట. సో చాలా వెయిట్లెస్ బైక్ ఇది. సేమ్ మనకు R15కి వచ్చే డెల్టా బాక్స్ ఫ్రేమ్ ఉందన్నమాట దీనికి. సో చాలా వెయిట్లెస్ అయిపోతుంది అండ్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు మీరు. Hit the scene and it's all green. On go, we ain't never doing small things. Being fitted for the crown, cause we all kings. If you know you got to shine, let the people know it's time for the show. Hit the scene and it's all green. On go, we ain't never doing small things. Being fitted for the crown, cause we all kings. If you know you got to shine, let the people know it's time for the show. Built to thrive, ain't just here for the ride. Don't know how I caught this stride, but since then it been live. I'm a Burnley, cause I ain't missing the shot when I'm worthy. I've been chasing rings, they only wantin' the jersey. Yeah, slimmer than after the Benjamin versus unlimited. Blood in this ink, I've been hemorrhaging. Take me to imaging. No, they can't match with their energy. That's why I'm finna be taking the game to new levels. Just peep how I'm sending it. I put the music up first and competition come last. Repetitious, beat them beyond recognition. We are eons ahead. Wait till the price catch up. I always knew I'd win. That's how my life set up. Slim don't fold. Probably bumping some old in the whip. Game sold from the people much older. సో ఈ బైక్లో మనకు ఇన్స్ట్రుమెంటల్ కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో స్టార్టింగ్లో మీరు చూసుకోవచ్చు యానిమేషన్స్ ఉన్నాయి, లైక్ చాలా సింపుల్ యానిమేషన్స్ ఉన్నాయి. అండ్ సెంటర్లో మనకు స్పీడోమీటర్ ఉంటుంది అండ్ గేర్ ఇండికేటర్ ఉందన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఓడోమీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ RPM మీటర్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ బార్స్ ఉన్నాయన్నమాట. సో కంట్రోల్ చేయడానికి 2 sides 2 buttons ఉన్నాయన్నమాట మనకు, సెట్ రీసెట్ లాగా. సో ఇక్కడ ట్రిప్ 1 చూసుకోవచ్చు, ట్రిప్ 2 తీసుకోవచ్చు అండ్ ట్రిప్ F కూడా చూసుకోవచ్చు. అండ్ టైం ఉంటుంది. అలాగే ఇక్కడ లీటర్స్ పర్ 100 km ఫ్యూయల్ ఎకానమీ ఉంటుంది అనమాట. అండ్ యావరేజ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ యావరేజ్ ఎకానమీ కూడా టోటల్గా చూపిస్తుంది ఓవరాల్గా. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది చూపిస్తుంది. సో ఇందులో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మీరు Yamaha Y Connect యాప్ నుంచి కనెక్ట్ అయ్యి మీరు కొన్ని ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఒక కొత్త ఇన్స్ట్రుమెంటల్ కాన్సోల్ని ఇంట్రడ్యూస్ చేశారు Yamaha వాళ్ళు, ఇంతవరకు లేదు ఇది. MT-15 ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట ఇదంతా. సో ఫ్యూచర్లో మేబీ దీనికి కూడా TFT డిస్ప్లే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సెంటర్లో మీరు Yamahaది లోగో చూసుకోవచ్చు అండ్ టర్న్ ఇండికేటర్స్వి ఇండికేషన్స్ చూసుకోవచ్చు. న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, ABS ఇండికేషన్ ఉంది, అలాగే చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ కూడా ఉంది ఇక్కడ. సో హై బీమ్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. సో సింపుల్ అండ్ మినిమలిస్టిక్ కాన్సోల్ని డిజైన్ చేశారు. సో ఇక్కడ హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది అనమాట ఇక్కడే. సో ఇది కూడా అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకున్న ఒక్కటే ఒక కంప్లైంట్ ఈ Yamaha బైక్స్తో. సో కొత్త MT-15 కూడా ఇది చేంజ్ చేసేసారు, కానీ మళ్ళీ ఇది XSRకి ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో హార్న్ అండ్ ఇండికేటర్ స్విచ్ అనేది రివర్స్గా ఇస్తున్నారు. సో ఇది చేంజ్ చేసి రెగ్యులర్గా పెట్టేస్తే చాలా బాగుంటుంది. అండ్ హార్న్ మీరు చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఉంది ఇది. అండ్ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ కూడా చూసుకోవచ్చు. స్విచెస్ అండ్ బటన్స్ క్వాలిటీ అయితే బాగుంది. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంజిన్ కట్ ఆఫ్ ది స్విచ్ ఉంది అండ్ ఇక్కడ ఇగ్నిషన్ ఉంటుంది అనమాట. అండ్ ఒక హజార్డ్ ది స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మీరు చాలా బాగుంటుంది. ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ లైటింగ్ ఇస్ వెరీ నైస్ అండ్ మీకు నైట్ టైమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ LED టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ హజార్డ్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో లైటింగ్ వైజ్ అయితే ఇట్స్ రియలీ అమేజింగ్. సో ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. సో ఎగ్జాస్ట్ నోట్ మీరు చూస్తుంటే సేమ్ MT-15 ఎలా ఉండేదో అలా ఉందన్నమాట. సో అది కంపింగ్ కూడా లేదు. సో స్మూత్గా ఉందన్నమాట. లైక్ సైలెంట్ నుంచి స్టార్ట్ ఎక్కాలని ఉంటుంది కాబట్టి దీంట్లో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా అంత ఎక్కువ లేదు. ఓకే సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ Yamaha XSR 155. సో ఈ బైక్ నాకు రైడ్ చేసేటప్పుడు అయితే చాలా మజా వచ్చింది, ఎందుకంటే చాలా వెయిట్లెస్ ఉంది అండ్ ఈజీగా మనం స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు ట్రాఫిక్లో కూడా. మీరు ఒకవేళ డైలీ కమ్యూట్ చేయాలి అనుకుంటే ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మీరు లాంగ్ డ్రైవ్ చేయాలన్నా కూడా బాగుంటుంది. లైక్
కంటిన్యూస్గా ఒక 300 కిలోమీటర్స్ మీరు రైడ్ చేసినా కూడా మీకు అంత ఇబ్బంది అయితే ఏముండదు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది కాబట్టి R15 రిఫైన్డ్ ఇంజన్ అయ్యేది. సో అదే పవర్ అండ్ అదే టాప్ పవర్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ ఫేమస్ యాక్చువల్లీ. R15 అండ్ M15కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఇంజన్కి అది ఇచ్చే పర్ఫార్మెన్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో అదే రిఫైన్డ్ ఇంజన్ని తీసుకొచ్చి XSRలో పెడుతున్నారు అనమాట. లైక్ ఒక రెట్రో అండ్ రోడ్స్టర్ బైక్ని డిజైన్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఐ థింక్ దిస్ విల్ విన్, ఎందుకంటే ఈ సెగ్మెంట్లో కానీ లేదా మీరు 200-250cc సెగ్మెంట్స్లో కూడా మీరు ఇలాంటి పర్ఫార్మెన్స్ అండ్ ఇలాంటి గుడ్ లుకింగ్ బైక్ని చూడలేరు. సో ఒకవేళ మీరు తక్కువ సీసీలో బడ్జెట్లో మీరు ఒక మంచి రోడ్స్టర్ని రెట్రో బైక్ని వెతుకుతుంటే తప్పకుండా మీరు XSR అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మినిమలిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ M15 LCD కాన్సోల్లో ఉండే ఫీచర్స్ ఉన్నాయి అనమాట. మొత్తం మనకి ఇక్కడ రౌండ్ కాన్సోల్ ఇస్తున్నారు, కొత్త కాన్సోల్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ R15 నుంచే ఈ డెల్టా బాక్స్ ఫ్రేమింగ్ అనేది తీసుకున్నారు, చాసీ మొత్తం. సో వెయిట్లెస్ అయిపోతుంది అనమాట బైక్, ఓన్లీ 137 kilograms ఆఫ్ వెయిట్ ఉంది ఇందులో. అండ్ ఇలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల డైలీ కాంబిట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఫ్లాట్ హ్యాండిల్ బార్ ఇస్తున్నారు. సో బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చేసుకుంటే బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్, ఎందుకంటే బైక్ బ్రేక్స్ ఉన్నాయి అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిస్తో పాటు ఉంటుంది, డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ సస్పెన్షన్ చేసుకోవడం ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అప్ సైడ్ ఆఫ్ ఫోక్ సస్పెన్షన్ కాబట్టి. సో రియర్ సస్పెన్షన్ అయితే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే అదే మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. సో మేబీ కొంచెం వెయిట్ ఉన్న పర్సన్ కూర్చుంటే అది బాగా పనిచేస్తారు అనుకుంటారు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకున్నా కూడా ఇక్కడ 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది అండ్ 45-50 kilometers ఆఫ్ మైలేజ్ మీరు ఈ బైక్లో తీసుకోవచ్చు, సేమ్ లైక్ M15 అండ్ R15. మీరు బాగా రైడ్ చేస్తూ ఎకానమీలో రైడ్ చేస్తే మీకు 50+ మైలేజ్ వచ్చి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ బడ్జెట్లో తక్కువ సీసీలో మంచి బైక్, గుడ్ లుకింగ్ బైక్ అండ్ మంచి మైలేజ్ ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు విత్ రెట్రో ఫీల్. సో మైలేజ్ విషయంలో కూడా టాప్ ఉంటుంది, లుక్ వైజ్ టాప్ ఉంటుంది అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలాగే ఈ ఇంజన్లో మనకు ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంటుంది అనమాట, VVA టెక్నాలజీ అంటారు. వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్ అనే ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎప్పుడైతే 7000 RPM క్రాస్ అవుతారో మీకు VVA అనేది ఆన్ అయిపోతుంది. ఇక్కడ మీకు అడిషనల్ పుల్ ఉంటుంది అనమాట, లైక్ మీకు వైబ్రేషన్స్ రాకుండా ఇంకా పుల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో ఆ టెక్నాలజీ వల్ల మీరు హైవేస్లో బాగా రైడ్ చేయొచ్చు. అండ్ మీరు ఎప్పుడైతే VVAలో ఉంటారో అక్కడ మీకు మైలేజ్ అనేది పడిపోతుంది అనమాట. సో ఎక్కువసేపు VVAలో రన్ చేస్తే మీకు తక్కువ మైలేజ్ వస్తుంది, 40 40 వస్తుంది అనమాట. సో మీరు అవన్నీ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ బైక్లో మీరు కలర్స్ చూసుకుంటే మెటాలిక్ బ్లూ కలర్ ఉంటుంది, చాలా బాగుంది మెటాలిక్ బ్లూ కలర్. అండ్ వివిడ్ రెడ్ కలర్ ఉంటుంది అనమాట. సో ఇది మన దగ్గర ఉన్నది వివిడ్ రెడ్ కలరే. అండ్ గ్రీష్ గ్రీన్ అని ఇంకొక కలర్ ఉంటుంది అండ్ మెటాలిక్ గ్రే కలర్ ఉంది. ఈ రెండు కలర్స్ కొంచెం ఓకేష్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ అండ్ మెటాలిక్ బ్లూ కలర్ అయితే ఏదైతే ఉందో అవి చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి అనమాట. వేరియంట్స్ చూసుకుంటే ఇందులో ఓన్లీ 1 వేరియంట్ రిలీజ్ చేశారు, XSR 155లో స్టాండర్డ్ వేరియంటే ఉంది. సో ఈ స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ మీరు చూసుకుంటే 1,80,000 to 1,90,000 వరకు ఉండొచ్చు ఆన్ రోడ్ చెప్తున్నాను నేను. స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయన్నమాట, లైక్ కెఫెరే సర్కిట్ ఒక వర్షన్ ఉంటుంది అండ్ స్క్రామ్లర్ వర్షన్ ఉంటుంది. దాంట్లో మీకు బైక్ లుక్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అనమాట. కెఫే రేసర్ కిట్ మీరు చూసుకుంటే సింగిల్ సీట్ ఉంటుంది అండ్ అలాగే మీకు కెఫే రేసర్ డిజైన్ ఉంటుంది అనమాట. అలాగే స్క్రామ్లర్ తీసుకుంటే మీకు మొత్తం హ్యాండిల్ బార్ అంతా స్క్రామ్లర్ డిజైన్ ఉంటుంది. సో మీరు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట, అవి కావాలనుకుంటే ఒక 22 to 30,000 ఉండొచ్చు ఎక్స్ట్రా. సో మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆ బైక్స్ కూడా మనకు దొరకగానే మనం రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. 155cc మంచి రోస్టర్ కోసం వెతుకుంటే మీరు ఈ బైక్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వాలి, బ్లూస్పర్టీ షోరూమ్ని. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ అందరికంటే ముందుగానే సౌత్ ఇండియాలో ఈ బైక్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సన్నీ మోటార్స్ వాళ్ళకి. అండ్ నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిస్తాను, మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, లేదా మీరు నాకు కూడా DM చేయొచ్చు మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే. ఒకవేళ మీరు విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ తప్పకుండా మెన్షన్ చేయండి, దానివల్ల మీకు కొంచెం అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో దాన్ని మిస్ చేసుకోకండి. సో ఇంకా ఆఫర్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ దాని రివ్యూస్ కావాలి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అట్లా టేక్ కేర్, బాయ్.